దేవదాస్ గారు గుడ్ ఈవినింగ్. ఓకే ఓకే గుడ్ ఈవినింగ్ అండి. ఇది శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ దేవదాస్ గారు. సో ఈ కామెంట్స్ ఇందాక నేను మాట్లాడాను, భారతదేశంలో పేదరికం లేదా అంటే పేదరికం ఉంది, అత్యధికంగా పేదలు ఉన్నారు, అత్యధికంగా పేద విద్యార్థులకు విద్యను అందించడం కోసం ప్రభుత్వాలు రకరకాల స్కీములు తీసుకొస్తూ ఉంటాయి. బట్ ఫైనల్గా అవుట్పుట్ ఏం కావాలి? విద్యార్థులకు విద్యను అందించాలంటే ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి రిస్కులు ప్రభుత్వం తీసుకోవాలి. టీచర్లు కూడా దీంట్లో రిస్క్ పడతారేమో, అది కూడా ప్రభుత్వం రిస్కే. కానీ విద్యార్థులకు తిండే అవసరం లేదన్నటువంటి కామెంటు. మోరోవర్ కోడిగుడ్డు ఎందుకు పెట్టొద్దో నాకు అర్థం కాలేదు. అదొక పౌష్టికాహారం అని చెప్పేసి గవర్నమెంట్లే సర్టిఫై చేసింది, అట్లాంటివి కూడా పెట్టొద్దనంటే ఏంటి ఉద్దేశం ఏమైండొచ్చు? శ్రీకాంత్ గారు గరికప్పటి గారు మాట్లాడినటువంటి ఆ మాటలు అన్నటువంటివి తను ఒక అంటే ఒక ఉన్నత వర్గాలకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి వారు ఆ విధంగా ఈ గ్రామీణ ప్రాంతాలలోకి వచ్చేటువంటి ఈ పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు. వారికి నాణ్యమైన విద్య అందాలంటే తర్వాత వారు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు మాత్రమే వారు ఆ యొక్క పటిష్టమైనటువంటి విద్యను వాళ్ళు అందుకోగలుగుతారు. అంటే నాణ్యమైన అంటే వారి యొక్క విద్యతో పాటు వారికి ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రమే వారు ఈ యొక్క విద్య పట్ల వాళ్ళు ఆకర్షితులు కాగలుగుతారు. తర్వాత ఆ ఆరోగ్యం అనేటువంటిది గ్రామీణ ప్రాంతాల లోపల చాలామంది పేరెంట్స్ వారు పేద వర్గాలకు చెందినవారు కాబట్టి వారికి అంటే పిల్లలకు పౌష్టికాహారం అనేటువంటిది పెట్టేటువంటి స్థితిలో వారు లేకపోతుంటారు. తర్వాత వారు ఉదయం లేచిన వెంటనే వారి యొక్క వ్యవసాయ పనులకు కానీ కూలీల పనులకు కానీ చేసుకోవడానికి వాళ్ళు వెళ్తుంటారు. కాబట్టి ఇక వారు తిండి తినకుండా ఒక్కొక్కసారి ఉపవాసాలతోటి పస్తుతోటి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్లకు మధ్యాహ్న భోజనం అనేటువంటిది ఈ యొక్క పథకం వంటివి దాదాపుగా 15 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అనేటువంటిది పెడుతున్నది. దానివల్ల దానికి తోడుగా తర్వాత ఈ మధ్యాహ్న భోజనం లోపల కోడిగుడ్డు అనేటువంటిది, తర్వాత ఒక్కొక్కసారి అరటిపండు అనేటువంటిది ఇస్తున్నటువంటి క్రమం కూడా మనం చూస్తున్నాము. అయితే గ్రామ వాస్తవానికి ఇట్లాంటి వాటి విషయంలో అంటే మనం చాలా ప్రభుత్వాలను చూసాం, పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం, పిల్లల విద్యను ఎంకరేజ్ చేయడం కోసం ఒక పథకాలే పెడతా ఉంటాయి. ఆ పథకాలు వచ్చినప్పుడు ఏంటంటే పేదవాళ్ళకు ఒక భరోసా ఉంటుంది, ఈ పథకం నడుస్తుంది, నా బిడ్డకు చదువు వస్తుంది, నాణ్యమైనటువంటి విద్య వస్తుంది, స్కూల్స్ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్థాయిలో పెడతా ఉన్నటువంటి స్లోగన్స్ తోటి ప్రభుత్వాలు వస్తున్నాయి. అండ్ మోరోవర్ అమ్మ ఒడి లాంటి కొన్ని పథకాలు కానీ, లేదంటే విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలనేటువంటి పథకాలు కానీ, ఇవన్నీ ప్రభుత్వాల పైన కూడా కొన్ని నమ్మకాన్ని బిల్డప్ చేస్తాయి కదా పేద ప్రజల్లో. రేపు పొద్దున వాళ్ళే కదా ప్రభుత్వాలను గెలిపించుకునేది. సో ఆ విషయంలో ఎందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకొని ముందుకు వెళ్తాయి? ఇట్లాంటి కామెంట్లు ఎందుకు? కామెంట్ చేయడం అన్నట్టు మధ్యాహ్నం పోయిన ఇప్పుడు 10th క్లాస్ గౌతమ్ ప్రసాద్ గారు వస్తాను నడుస్తున్నది. తర్వాత దాన్ని ఇంటర్మీడియట్ వరకు కూడా దాన్ని ఉన్నతీకరిస్తామని, వారికి కూడా మేము ఇక మధ్యాహ్న ప్రపంచాలు పెడతామని, తర్వాత వారికి వారానికి 3 రోజులు గుడ్డు కూడా పెడతామని, తర్వాత ఆ విధంగా ఈరోజు బడ్జెట్ ప్రవేశం సందర్భంగా బట్టి విక్రమార్క గారు వారు రాబోయేటువంటి కాలం లోపల మేము చేస్తామని అనడం అనేటువంటిది, అది మేము ఒక ఉపాధ్యాయ సంఘ నేతగా, నేను 36 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా, తర్వాత ఒక రిటైర్డ్ ఎంప్లాయీగా, టీచర్గా నేను దాన్ని ఆస్వాదిస్తున్నాను. తర్వాత ఆ విధంగా ఆ పథకం అనేటువంటిది మేము ఎన్నో సంవత్సరాలుగా మేము ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేస్తున్నాము. వారికి నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యం బాగా ఉండడం లేదు కాబట్టి వారికి అల్పాహారం అనేటువంటిది ఉదయం అల్పాహారం ఇవ్వాలి. తర్వాత ఇక 10th క్లాస్ విద్యార్థులకు మేము స్పెషల్ క్లాసులు తీసుకునేటువంటి క్రమం లోపల వాళ్ళు ఉదయం 8:30కే వచ్చి తర్వాత 9:30 దాకా స్కూల్లో ఉండి 9:30 నుంచి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇక మళ్ళీ సాయంత్రము 4:30 తర్వాత కూడా 5:30 వరకు కూడా వాళ్ళు క్లాసులకు ఉంటారు. కాబట్టి అప్పుడు కూడా అల్పాహారం కనుక అందించినట్లయితే వారు ఆరోగ్యవంతంగా ఉంటారు. వన్ సెకండ్ గౌతమ్, ఒక్క నిమిషం దేవదాస్ గారు, 1 సెకండ్.